ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఇల్లు మొత్తం కాలి బూడిదైతుంటే జై శ్రీరామ్ అంటే వాడు బాగుపడతాడా, అర్జెంటుగా మంటలార్పితే బాగుపడతాడా చెప్పండి. నా మంటలారిపోతూ జై శ్రీరామ్ అంటే మంటలు అయ్యి ఆగిపోతాయని ఎవడన్నా అనడా? ఇప్పుడు బీజేపీ అదే అంటుంది. నువ్వు కాలిపోతున్నా జై శ్రీరామను, నీ కడుపులో తిండి లేకపోతున్నా జై శ్రీరామను, నీకు చదువు లేకపోయినా జై శ్రీరామను, నీకు భూమి లేకపోయినా జై శ్రీరామను, నీకు పౌష్టికారం లేకపోయినా జై శ్రీరామను, అందరూ కొట్లాడుకొని సస్తున్నాను జై శ్రీరామను. కానీ జై శ్రీరామ్ అనేది దేశం బాగుపడి మనుషులంతా బాగుపడి మనమంతా బాగుపడితే అప్పుడు జై శ్రీరామ జై కాంశీరామ అని అంటాం. కానీ మనిషి మంటల్లో కాలిపోయి బూడిదయ్యేవాడిని పట్టుకొని మంటలు ఆర్పకుండా అతని మీద నీళ్లు చల్లకుండా నువ్వు జై శ్రీరామ్ అంటే కాలి బూడిదైపోతాడు. ఇవాళ దేశంలో బీజేపీ చేస్తున్న పని అదే. మంటల్లో దేశం కాలిపోతుంది, ఆకలితో కాలిపోతుంది, తిండి లేక కాలిపోతుంది, బట్టలేక